Hi, hello, this is Saila. Welcome back to Vibrant. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో హీరో విశ్వక్ సేన్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కొత్త సినిమా మెకానిక్ రాకీ ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్కి వచ్చిన విశ్వక్కి కంటెస్టెంట్లు ఓ షాక్ ఇచ్చారు. మాటల్లో పెట్టి తెలివిగా విశ్వక్ చొక్కా కొట్టేశారు. ఇక చేసేదేం లేక విశ్వక్ కూడా నో చెప్పకుండా అడిగిన వెంటనే తను వేసుకున్న చొక్కా ఇచ్చేశాడు. దానికి బదులుగా హౌస్లో నుంచి ఒకరి టీషర్ట్ తీసుకుని అదే వేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడైనా ప్యాంట్ అడుగుతారా? గెస్ట్గా వెళ్తే విశ్వక్ చొక్కా లాగేశారు. యష్మికి ముఖం మీదనే నో చెప్పాడుగా. సాధారణంగా తమ మూవీ ప్రమోషన్ కోసం సెలబ్రిటీలు బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా హీరో విశ్వక్ సేన్ తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం మిడ్ వీక్లోనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మెకానిక్ రాకీ సినిమా నవంబర్ 22 రిలీజ్ అవుతుండటంతో హౌస్లోకి వచ్చిన మూవీ ప్రమోషన్ చేసుకున్నాడు. అయితే తన మూవీకి అది ఎంత ప్లస్ అయిందో తెలియదు, కానీ విశ్వక్కి మాత్రం ఓ చొక్కా దొబ్బింది. అసలు ఏమైందంటే, ఆటోలో ఎంట్రీ ఏది చేసినా కాస్త వెరైటీ అనేటట్లుగా ఉంటుంది విశ్వక్ చేస్తే పద్ధతి. అది ప్రమోషన్ అయినా సినిమా అయినా కాస్త కొత్తగానే చేస్తుంటాడు. తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి ఏకంగా ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. ఇక విశ్వక్ని చూడగానే కంటెస్టెంట్లు అందరూ ఆప్యాయంగా పలకరించారు. ఇక వీరందరితో కాసేపు ముచ్చట పెట్టిన విశ్వక్ తన సినిమా మెకానిక్ రాకీ గురించి 4 కబుర్లు చెప్పారు. అన్న, మీరు బిగ్ బాస్ చూసారా అని కంటెస్టెంట్లు అడగడంతో విశ్వక్ సూటిగా సమాధానం ఇచ్చాడు. అంటే వారం చూస్తా, మళ్ళీ వారం గ్యాప్ వస్తుంది. దీనివల్ల ఈ వారం ఓ అమ్మాయి ఒకరిని చూసి సిగ్గుపడితే వారం తిరిగేసరికి మరొకరిని చూసి సిగ్గుపడుతుంటుంది. కానీ మొదటి నుంచి ఒకే రకంగా ఒకరినే చూస్తుంది మాత్రం ఒక్క అమ్మాయే, విష్ణుప్రియ అంటూ గట్టిగానే సెటైర్ వేశాడు విశ్వక్. అలానే పృథ్వీకి కూడా ఓ కౌంటర్ వేశాడు. ఎవరైనా బిగ్ బాస్కి వస్తే మిస్ అయ్యాం, కావలసిన వాళ్ళని అనుకుంటారు, కానీ మీకు బయట మ్యూజిక్కే, లోపల మ్యూజిక్కే అంటూ పంచిచ్చాడు విశ్వక్. ఒకడు చొక్కా, ఇంకొకడు ప్యాంట్. ఆ తర్వాత తన మూవీని ప్రమోట్ చేసుకునేందుకు సరదాగా ఓ స్కిట్ కూడా చేశాడు విశ్వక్ సేన్. ఇక ఇదైనా తర్వాత అవినాష్ ఇంకా సరదాగా, అన్న ఇక్కడికి వచ్చిన గెస్టులు మేము ఏది అడిగితే అది ఇచ్చేస్తారు, మీరు టీషర్ట్ ఇస్తారా అంటూ అడిగాడు. దీనికి ఓకే, కానీ మరి నేను ఎలా వెళ్ళను అంటూ విశ్వక్ అన్నాడు. దీనికి మా టీషర్ట్ ఏదో ఒకటి ఇస్తామని చెప్పగానే సరే అయితే ఇచ్చేయి, నాది ఇచ్చేస్తా అంటూ విశ్వక్ అన్నాడు. ఇది విని పక్క నుంచి నిఖిల్ అన్న ప్యాంట్ కూడా అంటూ అనగానే విశ్వక్ అవాక్కయ్యాడు. రే, అంతకు మించి అడక్కండ్రా, బాగోదు అంటూ నవ్వుకున్నాడు. షర్ట్ నిజంగానే ఇస్తున్నాడని తెలియగానే యష్మి వచ్చి మీ షర్ట్ లేడీస్కి ఇస్తారా జెంట్స్కి ఇస్తారా డిసైడ్ చేసుకోండి అంటూ అడిగింది. కానీ విశ్వక్ మాత్రం వాడికి మాటిచ్చా, ఇస్తా అని ఇచ్చేస్తా అంటూ ముఖం మీదే చెప్పాడు. ఇక అవినాష్ ఏదో టీషర్ట్ తేగానే సరే రా అంటూ బిగ్ బాస్ హౌస్ వాష్రూమ్లోనే డ్రెస్ చేంజ్ చేసుకుని తన షర్ట్ అవినాష్కి ఇచ్చేశాడు విశ్వక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.